కోసం తెచ్చిన డబ్బును చోరీ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగింది. లిక్కర్ టెండర్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రాజు అనే హోటల్ యజమాని బ్యాంక్లో డబ్బు తీసుకునేందుకు వెళ్లాడు. డబ్బు తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో అతన్ని టార్గెట్ చేసిన దుండగుడు 2.5 లక్షలున్న మనీ బ్యాగ్ను ఎత్తుకెళ్లాడు. ముందుగానే ప్లాన్ చేసి డబ్బును చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చూడంగానే మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ ఉరికాడు. ఇక అసలు వాడు దీనికోసం వచ్చాడు. రైట్ దొరికాడు. ఓకే, క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్నాడు. ఆయన కూడా కవర్ పెట్టుకున్నాడు. కార్ అయితే 2 అవర్స్.